రోజులాగానే ఇందులో టెక్న్యూస్ ఎపిసోడ్ 517తో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందర నేను అడిగిన ఆడియన్స్ పోల్ ఏదైతే దీనికి సంబంధించిన రిజల్ట్ అయితే మనం చూసేద్దాం. సో మీరు వాడేటువంటి ఇంటర్నెట్ బ్రౌజర్ ఏది ఈ నాలుగిట్లో? మొజిల్లా ఫైర్ఫాక్సా, లేదా క్రోమ్ బ్రౌజరా, సఫారియా అని ఇంటర్నెట్ ఎక్స్ప్లోరరా, లేదా అదర్స్ అని చెప్పి నేను అడిగాను. సో 1% మొజిల్లా ఫైర్ఫాక్స్ అని, 92% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో క్రోమ్ బ్రౌజర్ అని, సఫారీ అని 3%, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అని చెప్పి 1%, ఇక అదర్స్ అని 3%. నా విషయానికి వచ్చారంటే నేను సఫారీ యూజ్ చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ మీకు తెలియని ఫ్యాక్ట్ ఏంటి అంటే క్రోమ్ బ్రౌజర్ ఏదైతే ఉందో ర్యామ్ యొక్క కన్జంప్షన్ అనేది చాలా వరకు యూటిలైజ్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది కంపేర్ టు ద అదర్ బ్రౌజర్స్ కన్నా. ఒకవేళ మీరు కనుక ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ లేదా ఏదైనా సెక్యూర్డ్ ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ యూజ్ చేయండి. దట్ ఈస్ ద మోస్ట్ ట్రస్టబుల్ బ్రౌజర్. ఇకపోతే ఈరోజు ప్రశ్న, మీరు సాధారణంగా మీకు ఎంటర్టైన్మెంట్ కావచ్చు లేదా ఏదైనా కానీ ఒక వీడియో కంటెంట్ని ఎందులో వాచ్ చేస్తుంటారు అంటే ట్రెడిషనల్ టీవీస్లోనా లేదా ఆన్లైన్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీద? లెట్ మీ నో కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి మీకు చేసి ఓట్ చేయండి. అని దీనికి సంబంధించి రిజల్ట్ని రేపటి టెక్నెస్లో చూసేద్దాం. మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి యాపిల్ నుంచి యాపిల్ ఐఫోన్ 11 సిరీస్లో కొన్ని మొబైల్ ఫోన్స్ అన్నిటిలో కూడా స్క్రీన్ ఇష్యూస్ అయితే వస్తున్నాయంట. వీటన్నిటిని కూడా యాపిల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయితే రీప్లేస్ చేయనున్నాయి. ఆగండి, అన్ని ఫోన్స్ అయితే కాదు, పర్టికులర్గా ఒక బ్యాచ్కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్లలో మాత్రమే ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ని అయితే చూస్తున్నారంట. మరి 2019 నుంచి స్టార్ట్ చేసుకొని మే 2020 మధ్యలో మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి మొబైల్ ఫోన్స్ వాటిల్లో మాత్రమే ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయంట. అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఇది వచ్చినప్పటికీ లాస్ట్ ఇయర్ బిగ్ బిలియన్ డేస్ సేల్లో పర్చేజ్ చేసినటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిట్లో ఐ థింక్ వీళ్ళకి వారంటీ కూడా అయిపోయి ఉండొచ్చు. కానీ స్టిల్ యాపిల్ అయితే వారంటీ కింద క్లెయిమ్ చేస్తుందంట. అండ్ వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్ ఏదైతే ఉందో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో రీప్లేస్ చేస్తున్నట్టు. ఒకవేళ మీరు కనుక ఈ సెగ్మెంట్లో పర్చేజ్ చేసిన మొబైల్ ఫోన్ ఉన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. నెక్స్ట్ న్యూస్ అప్పుడు మనకి అమెజ్ నుంచి, అమెజ్ కూడా మనకి మంచి స్మార్ట్ వాచెస్ని లాంచ్ చేస్తూ ఉంటాయి. దీనిలో భాగంగా వీళ్ళు మరొక 2 స్మార్ట్ వాచెస్ని అఫీషియల్గా రేపు డిసెంబర్ 7వ తారీఖు మన ముందు తీసుకొని రాబోతున్నారు. సో అమెజ్ ఫిట్ GT2 అలాగే GT2 మినీ లేదా లైట్ వర్షన్ పేరుతో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందంట. దీంట్లో 1.39 ఇంచెస్కి సంబంధించినటువంటి AMOLED స్క్రీన్, అలాగే PPG సెన్సార్స్ అంటే వర్కౌట్స్ వీటన్నిటిని ట్రాకింగ్తో పాటు SpO2 లెవెల్ సెన్సార్స్ని కూడా ఇది మానిటర్ చేయగలదు. 24/7 హార్ట్ రేట్ మానిటరింగ్ సెన్సార్తో పాటు స్లీప్ ట్రాకింగ్ కూడా ఇది చేయగలగడం మరొక విశేషం. అఫ్కోర్స్ ఇందులో మనకి ఇన్బిల్ట్ GPS తో పాటు 471 mAh ఆఫ్ ద బ్యాటరీ 0 to 100% ఛార్జ్ అవ్వడానికి మనకి 2 hours ప్లస్ టైం తీసుకునేటువంటి అవకాశం ఉందంట. ఇక దీనికి సంబంధించినటువంటి బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చారంటే అప్రాక్సిమేట్లీ మీకు 18 hours to 24 hours దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఫుల్గా యూజ్ చేసే సెన్సార్స్ యాక్టివేట్ చేసి అండ్ బ్లూటూత్ 5.0 టెక్నాలజీతో పాటు సింగిల్ బ్యాండ్ వైఫై కూడా ఇది సపోర్ట్ చేయటం మరొక విశేషం. ఇది వచ్చినప్పటికీ రేపు డిసెంబర్ 7వ తారీఖు మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం వీళ్ళు 8,000 రూపాయల లోపల మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అన్ని కంపెనీస్ అయితే 888 ప్రాసెసర్తో మేము అనౌన్స్ చేస్తున్నామని చెప్పి చేసిన తర్వాత ఎల్జీ అయితే ఊరుకోదు కదా. సో ఎల్జీ కూడా ఎట్టకేలకి ఈరోజు అఫీషియల్గా వీళ్ళకి సంబంధించినటువంటి అప్కమింగ్ ప్రీమియం ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ యొక్క కోడ్ నేమా లేదా దీనికి సంబంధించినటువంటి ప్రోడక్ట్ నేమ్ను అనౌన్స్ చేయడం అయితే జరిగింది. దీని పేరు వచ్చేటప్పటికే రెయిన్బో అంట. ఇది కూడా రీసెంట్గా క్వాల్కమ్ లాంచ్ చేసినటువంటి 888 ప్రాసెసర్తో రావడం మరొక విశేషం. నెక్స్ట్ కూడా మనకి ఎల్జీ నుంచే ఎల్జీ 2 బడ్జెట్ సెగ్మెంట్ మొబైల్ ఫోన్స్ని అయితే మన ఇండియాలో ఎక్స్క్లూజివ్గా మేబీ జనవరిలో మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. దీంట్లో ఒకటి వచ్చేప్పటికే LG K42, మరొకటి వచ్చేప్పటికే LG K52. ఈ 2 కూడా K సిరీసే, మీడియాటెక్ హీలియోకి సంబంధించినటువంటి ప్రాసెసర్తో 6000 mAh ఆఫ్ ద బ్యాటరీతో మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికే 10 నుంచి 12,000 రూపాయల బడ్జెట్లో మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఎనీవే ఈసారి ఎల్జీ కూడా మిడ్ రేంజ్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిటి మీద కూడా కన్నేసిందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సోపు మనకి iFalkon నుంచి iFalkon మరొక సరికొత్త సిరీస్ స్మార్ట్ టీవీస్ని అఫీషియల్గా రేపు డిసెంబర్ 6వ తారీఖు నుంచి మన ఇండియాలో సేల్లోకి అయితే తీసుకొని రానున్నారు. అంటే సోమవారం నుంచి మనకి డైరెక్ట్గా లాంచ్తో పాటు సేల్లో కూడా వచ్చేసినాయి. కాకపోతే ఈసారి ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో నాకు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. మరి లాంచ్ అయిన తర్వాత వీటి ప్రైజెస్ తగ్గిస్తారా అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. దీంట్లో మీకు 43 ఇంచెస్ అల్ట్రా హై డెఫినేషన్ 4K, అలాగే 50 ఇంచెస్ అల్ట్రా హై డెఫినేషన్ 4K, అలాగే 55 ఇంచెస్ అల్ట్రా హై డెఫినేషన్ 4K Android 9తోనే వస్తున్నాయి. స్టిల్ ఇంకా వీళ్ళైతే దీంట్లో Android 10 ఆపరేటింగ్ సిస్టమ్ అయితే తీసుకునలేదు. అన్నీ కూడా LED అండ్ డైరెక్ట్ ప్యానలే. సో QLED తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మీకేమనిపిస్తుంది? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. మర్చిపోయా, ప్రైస్ చెప్పలేదు కదా. 55 ఇంచెస్ ఏకంగా వీళ్ళైతే 70,000 రూపాయలు అయితే పెట్టారు. యాక్చువల్గా అది 35,000 రూపాయలు కరెక్ట్ ప్రైస్. సో వీళ్ళు ఏకంగా 70. మరి లాంచ్ అయిన తర్వాత ఏమైనా తగ్గుతుంది అనేది వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ చెప్పు మనకి
నెట్ఫ్లిక్స్ నిన్న రాత్రి నుంచి మనకి స్ట్రీమింగ్ ఫెస్ట్ అయితే తీసుకొని రావడం జరిగింది. అంటే టోటల్లీ నెట్ఫ్లిక్స్లో ఉన్నటువంటి టోటల్ ఓటీటీ కంటెంట్ అంతా కూడా మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వాచ్ అయితే చేయొచ్చు, ఎటువంటి క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ డీటెయిల్స్ లేకుండా. అయితే ఆల్రెడీ నేను మార్నింగ్ దీనికి సంబంధించి ఒక వీడియో చేశాను, కానీ ఆ వీడియో కింద ఉన్నటువంటి చాలామంది కామెంట్ చేసిందంటే మాకు రావట్లేదు భయ్యా అంటే మేబీ సర్వర్ బిజీ ఉండటం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో లిమిటెడ్ యాక్సెస్ మాత్రం ఇస్తూ ఉంటారు. సో వెయిట్ చేయండి. సో మళ్ళీ మీకు విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ అవర్స్లో మళ్ళీ ట్రై చేస్తుంటే సెట్ అయిపోయే అవకాశం ఉంది. ప్రతి ఒక్కళ్ళు అయితే ఈ ఫ్రీ సర్వీసెస్ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనకి రియల్మీ ఏకంగా ఈరోజు రియల్మీ 7, రియల్మీ నార్జో 20 Pro అలాగే రియల్మీ 7 Pro ఈ 3 మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి నవంబర్ సెక్యూరిటీ ప్యాచ్ని అఫీషియల్గా రోల్అవుట్ చేయడం జరిగింది. ఒకవేళ మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా ఈ మొబైల్ ఫోన్స్ ఎక్స్క్లూజివ్గా యూస్ చేస్తున్నారు అన్నట్టయితే సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. నెక్స్ట్ ఇప్పుడు మనకు వాట్సాప్ రేపు 2021లో ఒక భయంకరమైనటువంటి అప్డేట్ని అయితే తీసుకొని రాబోతుంది. అదేంటి అంటే ఎవరైతే వాట్సాప్ పర్సనల్ యూజర్స్ ఉంటారో లేదా వాట్సాప్ బిజినెస్ యూజర్స్ ఉంటారో వీళ్ళిద్దరికీ సంబంధించినటువంటి డేటా ఏదైతే ఉందో ఫేస్బుక్లో స్టోర్ చేయబోతున్నారంట. ఎస్, మీరు వింటుంది నిజమే. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మేమైతే డేటా మొత్తం ఫేస్బుక్లోనే స్టోర్ చేస్తాం, ఫేస్బుక్ డేటాబేస్ సర్వర్స్లోనే స్టోర్ అయి ఉంటాయి. సో ఇష్టం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ అకౌంట్ని డీయాక్టివేట్ చేసుకోవచ్చు అని చెప్పి కరాఖండిగా ముఖం మీద కొట్టినట్టే చెప్పారు. అంటే పొమ్మం లేక పొగబెట్టినట్లు. సో ఎవరైతే డేటా ప్రైవసీ కోసం చూస్తుంటారో వాళ్ళైతే కొంచెం ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఫేస్బుక్ ద్వారా చాలా బ్లీచెస్ అయితే మనం చూస్తూ ఉంటాం. మరి ఖచ్చితంగా ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే అకౌంట్ యాక్టివేట్ అవుతుందని చెప్పి కంపెనీ అఫీషియల్గా చెప్పడం జరిగింది. ఈ రూల్స్ అన్నీ కూడా రేపు February 8, 2021 నుంచి మనకి అమల్లోకి రానున్నాయంట. మీరేమనుకుంటున్నారు? ఫేస్బుక్ దగ్గర డేటా స్టోర్ అవడం కోసం డేటా బ్లీచ్కి గురయ్యే అవకాశం ఉందా లేదా? లెట్ మీ నో కామెంట్ రూపంలో చెప్పండి. నెక్స్ట్ సేపు మనకి షామీ MI 11 మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి రెండర్ లీక్ ఇమేజ్ ఈరోజు మనకు రావడం జరిగింది. సో నిన్నటిదాకా కూడా మనకి రేర్ కెమెరా మాడ్యూల్ మాత్రమే లీక్ అయింది. ఈరోజు ఫ్రంట్ డిస్ప్లే కూడా మనకి లీక్ అవటం ఇందులో విశేషం. సో మనకి ఈసారి డిస్ప్లే కూడా వాటర్ ఫాల్ డిస్ప్లే, క్వాడ్ HD డిస్ప్లే మన ముందు తీసుకొని రాబోతున్నారు. అది కూడా లెఫ్ట్ సైడ్ కార్నర్లో పంచ్ హోల్ కట్అవుట్ తోటి. ఇక రేర్ వచ్చినప్పటికీ ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్, మేబీ ప్రైమరీ ఉండేటువంటి కెమెరా ఏదైతే ఉందో పెద్దగా ఉంది కాబట్టి 108 మెగాపిక్సెల్తోనే మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ప్రాసెసర్ మిగతా డీటెయిల్స్ అయితే మీ అందరికీ తెలిసిందే, స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో, అలాగే మనకి UFS 3.1 స్టోరేజ్ LPDDR5 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్తో రావటం మరొక విశేషం. అఫ్కోర్స్ IPX వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ కూడా ఇందులో సపోర్ట్ చేయడం జరుగుతుంది. మనకి పబ్జీ మనకి లాంచ్ అవ్వటానికి మరింత టైమే పట్టేటువంటి అవకాశం అయితే ఉందంట. సో ప్రముఖ గేమర్ ఎవరైతే ఉన్నారో అతనైతే ఈ విశ్లేషణ చేశారు. సో ఇతను చెప్పటం ఏంటి అంటే ఒకవేళ పబ్జీ కనుక అఫీషియల్గా మన ఇండియాలోకి రావాలి అన్నట్లయితే ఇక్కడ 2 దారులు ఉన్నాయని చెప్పడం. ఒకటి అఫీషియల్గా ఎవరైతే మన మినిస్ట్రీ ఆఫ్ IT డిపార్ట్మెంట్ ఉండో చూసారో వాళ్ళతో కలిసి వాళ్ళతో మీటప్ చేసి వాళ్ళతో మీటింగ్ చేసి వాళ్ళని ఒప్పించి అఫీషియల్గా లాంచ్ చేయటం. నెంబర్ 2 చిన్నపాటి మార్పులు చేస్తూ దీన్ని తిరిగి అంటే మరొక పేరుతోటి అఫీషియల్గా మన ఇండియాలో లాంచ్ చేయటం. యాక్చువల్గా దీనిలో పేర్లు మార్పులు చేశారు, సర్వర్ని మన ఇండియాలోకి తీసుకొచ్చారు, మా మైక్రోసాఫ్ట్తో టైఅప్ అయ్యారు, బెంగళూరు బేస్డ్ సర్వర్స్ని కూడా మెయింటైన్ చేస్తున్నారన్నా కానీ స్టిల్ ఇంకా మన ఇండియన్ గవర్నమెంట్ అయితే ఒప్పుకోవట్లేదు, వీళ్ళకైతే ఒక అపాయింట్మెంట్ ఛాన్స్ అయితే ఇవ్వట్లేదు. సో దీనివల్ల మరింత డిలే అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. సో పబ్జీ అయితే నాట్ ఓన్లీ మన ఇండియా, వీళ్ళు ఆల్రెడీ వేరే కంట్రీస్లో కూడా చైనాతో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు కాబట్టి అసలు టెన్సెంట్ అనేటువంటి కంపెనీని కంప్లీట్లీ తీసేద్దామన్న ఉద్దేశంతో పబ్జీ కూడా ఉంది. ఈవెన్ రష్యాలో కూడా ఇలాంటి కొన్ని ఇష్యూస్ అయితే వచ్చినాయి. సో వాళ్ళు కూడా అదే ఆలోచనలో ఉన్నారు. మరి చూద్దాం వీళ్ళు పబ్జీనే మళ్ళీ తిరిగి మన ఇండియాలోకి తీసుకొస్తారా లేదు అన్నట్లయితే కనుక దీని గేమ్ ప్లేలో కొంచెం మోడిఫికేషన్ చేసి వేరే పేరుతో మన ఇండియాలో లాంచ్ చేస్తారా అనే దాని గురించి. ఒకవేళ అఫీషియల్గా ఇది మన ముందుకు రావాలంటే మనం జాన్ లేదా February 2021లో ఎక్స్పెక్ట్ చేసేటువంటి అవకాశం ఉందంట. మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి ఒప్పో అతి త్వరలో మన ముందుకు ఒక నిజంగానే యూనిక్ కైండ్ ఆఫ్ స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొని రాబోతుంది. అదేంటి అంటే ఈ మొబైల్ ఫోన్ యొక్క కెమెరా మాడ్యూల్ ఉంటుంది చూసారా, దీన్ని డిటాచబుల్ అంట. అంటే మనకి కెమెరా రిక్వైర్మెంట్ లేనప్పుడు రిమూవ్ చేసుకోవడం, మళ్ళీ కావాలనుకున్నప్పుడు పెట్టుకోవడం, ఇవన్నీ పాసిబిలిటీ ఇందులో అయ్యేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఎవరైతే డేటా సెంటర్స్లో వర్క్ చేస్తుంటారో, సాఫ్ట్వేర్ కంపెనీస్లో వర్క్ చేస్తుంటారో, ఎక్కడైతే కెమెరా ఉన్న మొబైల్ ఫోన్స్ నాట్ అవలో వాళ్ళందరికీ కూడా ఇది వరమని చెప్పుకోవచ్చు. సో స్మార్ట్ ఫోన్ యూస్ చేస్తూ డిటాచబుల్ కెమెరాని అయితే
మంచి రిజల్ట్స్ని అయితే ఇస్తుందని నా అభిప్రాయం. ఇకపోతే మీకేమనిపిస్తుంది దీని గురించి లెట్ మీ నో, కామెంట్ చేయండి. ఇవి ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ ఇప్పుడు దాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్నిక్స్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్ తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.